శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి కుంభంలోను, కేతు యొక్క స్థితి సింహంలోను కొనసాగుతుంది. అదేవిధంగా శని యొక్క స్థితి మనం గమనించినట్లయితే మీనంలో కొనసాగుతుంది. వాటితో పాటు రవి బుధుడు శుక్రుడి యొక్క కలయిక, అంటే రవి బుధుడు కుజుడు యొక్క కలయిక, శుక్రుడి యొక్క కలయిక జరిగి త్రిగ్రహ కూటమి జరుగుతున్నది. ఈ త్రిగ్రహ కూటమి వచ్చేటప్పటికి మనకు ధనస్సులో జరుగుతున్నది. అదేవిధంగా బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి వృచ్చికంలో కొనసాగుతుంది. రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి బుధుడు కుజుడు యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు కొన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా మారాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని అవకాశాలు దగ్గర దాకా రావటం, అది జరుగుతుందా లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా గురువు యొక్క బలం అనేది ముందుకు నడిపే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఫైనాన్షియల్గా మొబిలిటీ అనేది బాగానే ఉంటుంది. అంటే డబ్బు సంపాదించగలుగుతారు. కానీ ఖర్చు పరంగా కూడా అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి మార్పు చేర్పుల విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చుని కొంచెం నియంత్రించుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ శరీరం మీద, అదేవిధంగా మానసికంగా కూడా కొంచెం వేధించే విధంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పని మీద ఎంత కష్టపడి చేస్తున్నప్పటికీ కూడా వేరే వాళ్ళ పని కూడా మీ మీద మోపేటువంటి వారు కొంతమంది తయారవుతారు. వారందరికీ సరైనటువంటి సమయంలో కొన్ని గుడ్డపాఠాలు చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ లాంటి స్టడీస్ మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సంతాన ప్రయత్నాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం శ్లాభించే విధంగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంది. తండ్రి గారితో సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల విషయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవాలి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో ఆచిచూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపతాపాలకి పోకుండా, అనవసరమైనటువంటి కోపాలకి పోకుండా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి, మార్పు చేర్పుల గురించి ఆలోచించేటప్పుడు 1-2 సార్లు వెళ్ళేటువంటి స్థలం ఎటువంటిది అనేటువంటి విషయం గురించి ఆలోచించడం అనేది మంచి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా బంగారం వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. అనవసరమైనటువంటి వాదోపవాదాల విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునేటువంటి ఆయుర్వేదమే మంచిదిగా, అల్లోపతి కన్నా ఆయుర్వేదం, అదేవిధంగా యునానీ మెడిసిన్స్ వైపు మనసు మళ్ళే విధంగా గోచరిస్తున్నది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో
దుర్గాదేవిని పూజించడం, కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ధరించండి. అదేవిధంగా సూర్యారాధన అనేది కంపల్సరీగా చేయాలి. సూర్య నమస్కారం చేయటం, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణం అనేది జరగటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతానం ఎదుగుదల మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంతాన జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తున్నారని చెప్పి తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చు గురించి ఆలోచించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు దగ్గర దాకా రావటం, చేతికి దక్కకుండా దూరంగా వెళ్తాయా అనేటువంటి ఒక ఆలోచనలోకి మీమాంసలో ఉండిపోవటం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, బంగారం, చేతి వృత్తి పనుల వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో పనులు స్మూత్గా జరగటం కోసం గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, సూర్యారాధన, సూర్య నమస్కారం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది. లక్ ఫ్యాక్టర్ కరెక్ట్గా రావాలి, జీవితంలో జరగాల్సినటువంటి పనులు ఏదో విధంగా ఆగుతున్నాయి అనుకున్నటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతున్నారు. తరువాతి రాశి వచ్చినప్పుడు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు అనేది పొందగలుగుతారు. మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. ఖర్చు పరంగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీలు విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, అదేవిధంగా రవితో కలిసి త్రిగ్రహ కూటమి ఏదైతే షష్టమంలో జరుగుతున్నదో అది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ విషయాలు, అదేవిధంగా విదేశాల ప్రయత్నం విషయాలతో కూడా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా అనుకూలంగానే ఉంటుంది. రవి కుజుడు యొక్క కలయిక అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలోనూ, జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలోనూ అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా లక్ ఫ్యాక్టర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసే విధంగా ఉన్నాడు. ఆరోగ్యపరంగా గతంతో పోల్చుకుంటే వయోవృద్ధులకి అనుకూలంగామైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏవైతే మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నారో అది ఈ యొక్క వారం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం, దుర్గా స్తోత్ర శతనామావళి చేయటం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వటవృక్షం కింద దీపారాధన చేయాలి. అది గురుబలాన్ని పెంచగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి
సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగానే ఉంటుంది. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి త్రిగ్రహ కూటమి శుక్రుడు, రవి, కుజుడు ఈ యొక్క 3 గ్రహాలు కలిసినటువంటి కూటమి ఏదైతే జరుగుతున్నదో అది పంచమంలో సంచారం చేస్తున్నది. చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు. పిల్లల యొక్క ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఇది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా వ్యవహార విషయాలు ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా వైవాహిక జీవితంలో వ్యవహారాలు కానీ ఏవైతే ఈ యొక్క డబ్బు సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాల విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనే అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చుతో పాటు అష్టమ శని ప్రభావం అయితే ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు అనేది ఎదురవడానికి గల కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వీరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం టఫ్గానే ఉంటుంది. అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది గోచరించట్లేదు. సింహరాశి వారికి ఓవరాల్గా ఈ యొక్క వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది గోచరించట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సింహరాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ల విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అధికమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి. మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలతో తీసుకొని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మన సమయం మంది కానప్పుడు కొన్ని మాట్లాడేటువంటి ప్రతి విషయంలోనూ కంట్రోల్డ్గా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి దుర్గా అష్టోత్తర శతనామావళి చేసుకోవటం, కుంకుమార్చన చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సానుకూలమైనటువంటి పరిహారాల గురించి చేసినప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు. శనివారం పూట శనిహోరా సమయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనిహోరా సమయంలో వెంకటేశ్వర దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే నవగ్రహాలు ఉన్న చోట శనికి తైలాభిషేకం చేయటం, శని ముందు దీపారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికమైనటువంటి విషయాల్లో అప్పులు చేసేటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులకి, వృధా ఖర్చులకి, దుబారా ఖర్చుల విషయాల్లో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి హార్డ్ అండ్ మనీ అంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా రిలేషన్షిప్స్లోనూ ఉండేటువంటి ఇష్యూస్ని చిన్నగా ఏవైతే కష్టమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని తగ్గించుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు ఎవరైతే ఉన్నారో అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి, బుధుడు, శుక్రుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో మీకంటూ సపోర్ట్ చేసేటువంటి వారిని తీసుకెళ్ళటం, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం, అదేవిధంగా ఇటువంటి లిటిగేషన్ వ్యవహార విషయాల్లో ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో వాటి యొక్క పత్రాలని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఆస్తి కొనేటప్పుడు కూడా ఈ యొక్క వారం కొన్ని జాగ్రత్తలతో అన్ని చెక్ చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు.
ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిగా లేడు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా అన్య పురుషులు అన్య స్త్రీ సంపర్కాల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి తలకాయ నొప్పులుగా మారే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాలు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అటువంటి విషయాలకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేతి వృత్తిలో పని వారికి అనుకూలంగా ఉంది. బంగారం వృత్తి చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులు, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి మ్యాథమెటిక్స్ మెయిన్గా వచ్చేటప్పటికి పిల్లలకి మ్యాథమెటిక్స్లోను, అదేవిధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ ఇలాంటి యొక్క చదువులోనూ కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి, బుజుడు, శుక్రుడు యొక్క కలయిక, అంటే రవి శుక్రుడు త్రిగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అదంతా సానుకూలంగా లేదు. కానీ బుధుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి జీవితం పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ సూర్యారాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు అనేది చేయండి. సూర్యుడు ఎప్పుడైతే మన జాతకరీత్యా బలంగా ఉంటాడో మన జీవితంలో కూడా అభివృద్ధి దిశలోనూ ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. సింధూరాన్ని ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి కుజులు ఇద్దరు బలమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి సంతానం గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలత, తండ్రి గారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అవకాశాలు వాటంతట అవే రావడం జరుగుతుంది. 10 మందిలో గౌరవం మర్యాదలు పొందగలుగుతారు. మీరు వెళ్తుంటే మీ ముందే మీకున్నటువంటి గౌరవం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి భారీ ఇన్వెస్ట్మెంట్స్లు చేసేటువంటి బిజినెస్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకున్న దానికన్నా కూడా మంచి లక్ ఫ్యాక్టర్ ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు లాభించగలుగుతాయి. అదేవిధంగా వచ్చేటప్పటికి రాజకీయమైనటువంటి ఎదుగుదల అనేది లాభించగలుగుతుంది. రాజకీయంగా పై ఎత్తు వేసి ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది కార్యాలయాల్లో మీకు బాగా లాభించే విధంగా ఉంటుంది. ఎదుటివారు చేసేటువంటి పనిని మీరు అది ఏ విధంగా అయినా సరే ఆ ఒక పని మీద ఆధిపత్యాన్ని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయగలుగుతారు. ఆ విషయంలో మీరు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, వివాహ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొనడం, మీ యొక్క ఆలోచన, మీకున్నటువంటి అభిప్రాయాన్ని వివాహ సంబంధితమైనటువంటి విషయాల్లో ఎలా ఉంది అని చెప్పి అడిగేటువంటి కొంతమంది మీ యొక్క అభిప్రాయాన్ని అడగడం జరుగుతుంది. మీకున్నటువంటి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తారు. ఆ ఉన్నటువంటి విషయం కరెక్ట్గా ఉందా లేదని చెప్పడాల్సినటువంటి విషయాల్లో ఎటువంటి తాత్సారం అనేది ఉండదు. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క వారం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయమైనటువంటి ఎదుగుదల కూడా ఈ వారం ఆశించిన దానికన్నా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతానం గురించి, వారి ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం
చేసుకోవాల్సి ఉంటుంది. దుర్గాదేవిని పూజించడం, దుర్గాష్టోత్తర శతనామావళి చేసుకోవడం, అదేవిధంగా కుంకుమార్చన చేసుకోవడం, ఆ కుంకుమను ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. బిజినెస్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది బాగుంటుంది. డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం అనేది ఈక్వల్గా ఉండే విధంగా ఉంటుంది. కానీ డబ్బు రావాల్సినటువంటి డబ్బు సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరికి ఏ విషయం చెప్పినా సరే ఎటువంటి ప్రమాదం వస్తుందో అనేటువంటి కొన్ని విషయాలు ఎదురవుతాయి. అదేవిధంగా ఖర్చు కూడా విపరీతమైనటువంటి ఖర్చుని ఎలా తగ్గించుకోవాలన్నటువంటి అర్థం కానటువంటి వ్యవహారం. డబ్బు అవసరానికి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉండగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపతాపాన్ని తగ్గించుకోవాలి. మీ మనసులో ఉండేటువంటి కోపం బయటకు చెప్పి వ్యక్తం చేసేటువంటి కోపం కొన్ని కష్టాలు కూడా గురి చేసే విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామితో మాట్లాడేటువంటి ప్రతి విషయంలోనూ కొన్ని కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు ఇంచుమించు శని లాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. అందుకనే శని భాత్ రాహు భాత్ అని చెప్తున్నారు. అంటే ఇద్దరు ఒకరికొకరు బ్రదర్స్ లాంటి వాళ్ళని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అంటే అర్ధాష్టమ స్థితిలో రాహువు శని లాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకునేటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలోనూ మీ స్వజాతకాన్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ లీవింగ్ రిలేషన్షిప్స్లోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీకు అనుకూలమైనటువంటి వారు వచ్చి కూడా చివరికి అక్కడికి వచ్చిన తర్వాత మీకు అనుకూలంగా మాట్లాడకుండా ఎదుటివారితో అనుకూలంగా మాట్లాడేటువంటి వారిని ఏ విధంగా అనాలో మీకు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్, ఆస్తి పత్రాలను జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చెప్పే ముందు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, అదేవిధంగా చదువులోనే కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అష్టమంలో గురు సంచారం, అర్ధాష్టమంలో రాహు, పంచమంలో శని అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుజగ్రహం మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గాదేవి పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందని చూద్దాం. ధనుసు రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఖర్చు పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించాలి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇస్తున్నారు. కాకపోతే అంతగా అధైర్యపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మనస్సులో ఏదో బాధ కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటికి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో లేడు, అది కొంచెం బాధను కలిగించినప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం మనసు విప్పి మాట్లాడుకోవటానికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి సంతాన విషయాల్లోనూ, పునర్వివాహ ప్రయత్న విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు రాలిపోవటం, కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు కానీ, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మార్పులు చేర్పులు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా ఇది కొంచెం టఫెస్ట్ కండిషన్ని కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సొంత గృహం గురించి కానీ ఆరోగ్యపరంగా అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపంగా మాట్లాడేటువంటి కొన్ని విషయాల వల్ల వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆఫర్స్ ఏవైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు ఎదగాల్సినటువంటి చేయాల్సినటువంటి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఇవి కొన్ని అవరోధాలుగా కలిగించే విధంగా ఉంటుంది. అంటే మీకు రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ కూడా దగ్గర దాకా వచ్చి దూరంగా జరగటానికి గల కారకం ఏమిటి అంటే మీ యొక్క మాట్లాడేటువంటి తత్వం. ఆ మాట్లాడేటువంటి తత్వం మీరు అన్నారు మంచిగా మాట్లాడాలనుకోని చెప్పి మీరు చెప్పేటువంటి విషయాన్ని కూడా ఎదుటి వాళ్ళు అలా అర్థం చేసుకొని మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేటువంటి వారు కొంతమంది ఎక్కువ అవుతారు. ఇలాంటి వారిని కొంచెం దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాల్లో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాల విషయంలో దగ్గర దాకా వచ్చేటువంటి కొన్ని అవకాశాలు దూరంగా అవ్వటం అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు కూడా ఏదో విధంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళటం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ మనకు మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది గోచరిస్తూ ఉన్నాయి. కానీ వర్క్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు, కొత్త సంపాదన అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. కాకపోతే సమయాభావం వల్ల కొన్ని చేయలేనటువంటి కొన్ని పనులు అనేది ఎదురవుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా డైట్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చినప్పటికీ ఖర్చును ఎలాగా కంట్రోల్ చేయలేమనేటువంటి పరిస్థితిలోకి వెళ్తుంది అన్నమాట. రాశిలో ఉండేటువంటి వారికి రాహు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అన్నిటినీ ఒక చోటకు తీసుకురావాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు. కానీ తలా ఒక మాట మీద ఉన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహుకేతువుల యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాహు ధనస్థానాల్లోనూ అష్టమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రయత్నాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఒక దేవుడు కరుణించినప్పటికీ కూడా ఎవరో అడ్డం పడినట్ల విధంగానే కొత్త అవకాశాలు వస్తాయా రావా అనేటువంటి ఒక ఆలోచనలోకి మారటం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి, కుజుడు, అదేవిధంగా శుక్రుడితో కలిసినటువంటి త్రిగ్రహ కూటమి ఈ స్థానంలో జరుగుతున్నది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కోపతాపాలను తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా రియాక్ట్ అవ్వకపోవడం కూడా కొన్ని విషయాల్లో కొంచెం మంచిదిగానే చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతున్నాడు. దూర ప్రాంత ప్రయాణ విషయంలోనూ కొంచెం అనుకూలంగా ఇస్తున్నాడు. కొత్త నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో కొంచెం ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క వారంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారాంతంలో శుక్రగ్రహ సంచారం జన్మరాశిలోకి సంచారం చేస్తాడు. అది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమం కన్నా కూడా వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కష్టపడి చదవాలి. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా జాబ్ పరంగా అదేవిధంగా చదువు పరంగా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి టీ, కాఫీ, హోటల్స్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, దుర్గాదేవి కుంకుమార్చన చేయటం, కుంకుమార్చనతో ఆ కుంకుమని పెట్టుకోండి ప్రతిరోజు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం
సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గతంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అవి సానుకూలమైనటువంటి ఫలితాలకు దారితీసే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గోచర రీత్యా కుజుడు, రవి అత్యధికమైనటువంటి బలాన్ని కలిగినటువంటి గ్రహాలు లాభస్థానంలో సంచారం చేస్తున్నాయి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతున్నాయి. ఖర్చు పరంగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చు గురించి తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం వల్ల కొన్ని కష్టానికి కలిగించే విధంగా ఉంటుంది. అందరితో మనసు విప్పి అన్ని మాట్లాడాలనుకుంటారు. కాకపోతే బాగా దగ్గరగా ఉన్నటువంటి వారే కష్టాన్ని కలిగించేటువంటి స్నేహితులుగాను, బంధువులుగా తయారవుతారు. ఇలాంటి వారితో ఎంత దూరంగా ఉంటే మంచిది అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు, వైవాహిక జీవితాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికమైన చికాకులు కలిగించేటువంటి వారుతో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది. రాశిలో ఉండేటువంటి వారు వృత్తి ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా ఉండేటువంటి పీరియడ్ ఇది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ల్యాండ్ సెటిల్మెంట్స్లో కొంచెం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంత లాభదాయకంగా ఉండదు. వాటి వల్ల కొన్ని కష్టాలు కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు రవి, కుజుల యొక్క స్థితి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా కొంచెం లాభాన్ని ఈ యొక్క వారం చూడగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రవి కుజుల యొక్క సమ్మేళన లాభస్థానంలో యోగాన్ని అనేది ఇవ్వగలుగుతుంది. రాజ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా నూతన ఉద్యోగ అవకాశాల్లో లాభాన్ని అనేది ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్ ఇష్యూస్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏ విషయమైనా సరే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో లాభించే విధంగానే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు అందరూ, మిగతా వారందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేయాలి ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. దుర్గాదేవిని అనుష్ఠానం కూడా చేసుకోవాలి. దుర్గాదేవికి ముఖ్యంగా వచ్చేటప్పటికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని, అదేవిధంగా వినాయకుడిని కూడా పూజించినట్లయితే నిర్విఘ్నంగా పనిని పరిపూర్ణం చేసుకోగలుగుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మీనరాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో శనిగ్రహ సంచారం మానసికమైనటువంటి బాధల్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ వారం రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా కొంచెం ఎదుగుదల అనేది సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కొంచెం డబ్బుల్ని కల్లారా చూడగలుగుతారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. 10 విలీని చోట మీ పేరుతో మిమ్మల్ని పిలవగలుగుతారు. గౌరవం లేని చోట ఉండలేనటువంటి పరిస్థితులకి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మానసికమైనటువంటి ఆందోళన అనేది కలుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగానే కొంచెం జాగ్రత్తలు, తండ్రి గారి ఆరోగ్యపరంగానే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూమి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని దగ్గర గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా మారే విధంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం.
దుబారా ఖర్చుకు దూరంగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కొన్న వస్తువునే మళ్ళీ మళ్ళీ కొనటం అనేది మీకు కష్టాన్ని అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా ఖర్చుని కలిగించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి, ఫైనాన్షియల్గా రూ. 10 సంపాదించడానికి వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు, ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి చేసేటువంటి ప్రయత్నాలు ఈ వారం కొంచెం గాడిలో పడడానికి కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి రిలేషన్షిప్స్కి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇటువంటి ఏదైనా అవుతుందా ఆరోగ్యపరంగా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వయోవృద్ధిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి, గేళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, అదేవిధంగా కంటి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్, అది వాటితో పాటు మానసికమైనటువంటి ఆందోళన అనేది ఎక్కువగా పరితపిస్తూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క ఎటువంటి పరిహారాలు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయని చూద్దాం. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఓవరాల్గా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పరిహారాల విషయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా శని ముందు దీపారాధన చేయటం, నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయటం, మరియు అదేవిధంగా నువ్వులని దానం చేయటం అనేది ఉత్తమమైనటువంటి ఇది. వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, దుర్గా స్తోత్ర శతనామావళి, అదేవిధంగా కుంకుమార్చన చేసుకోండి. కుంకుమను ప్రతిరోజు ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా పఠించండి. స్వస్తి.